హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. వాడి మాటలకి ఇద్దరికి కోపం కట్టలు తెంచుకుంది. రే అని అరిచారు ఇద్దరు ఒకేసారి. అబ్బా, ఇప్పుడెందుకు అలా అరుస్తున్నారు? అయినా మీరెంత కోపడినా నాకు మీ మీద అస్సలు కోపమే రావట్లే. ఎందుకంటే ఒకరు నాకు కాబోయే బావ, ఇంకొకరు నా బ్రో అన్నాడు వాడు నవ్వుతూ. రే గుర్తుపెట్టుకో, నిన్ను ఎలా కొడతానంటే మళ్ళీ నువ్వు మనిషి జన్మ ఎత్తాలంటేనే భయపడతావు. ఫిక్స్ అయిపో అన్నాడు రామ్. ఓ నిజమా బ్రో, సూపర్, ఇది కదా నువ్వు. అయినా నీ మీద నాకు మామూలు పగ కాదు. నువ్వు ఎలా అయితే నా తండ్రిని నా కళ్ళ ముందే జనం చేత కొట్టించి కోమాలోకి పంపించావో నేను ఇంకా మర్చిపోలేదు. కానీ నేను నిన్ను కొట్టను, కోమాలోకి పంపను. నువ్వు అన్నీ చూడాలి. ఏమీ చేయలేని నీ నిస్సహాయతను చూసుకుని నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అప్పుడు కదా నీ మీద నా పగ కొంచెమన్నా తీరేది అని అన్నాడు కోపంగా. వాడి మాటలను బట్టి రామ్ అప్పుడే ఆలోచించడం మొదలుపెట్టేశాడు. తను డ్యూటీలో జాయిన్ అయ్యిందే ఈ మధ్య, డీల్ చేసింది కొన్ని కేసులు. తండ్రి అంటున్నాడంటే ఎవరో పెద్దవాళ్ళు అవ్వాలి. ఎవరా అని ఆలోచించగానే కాలేజీ ప్రిన్సిపల్గా మారణ హోమం సృష్టించిన గోపాలరావు గుర్తుకొచ్చాడు. ఎస్, వాడే. అంటే వీడు వాడి కొడుక అని అనుకుంటూ ఈశ్వర్ ఫోన్ తీసుకుని అసలైన ప్రిన్సిపాల్ గోవిందరావుకి కలవాలని మెసేజ్ చేశాడు. అతను రామ్ మెసేజ్ చూసి ఓకే అని చెప్పగానే కార్ స్టార్ట్ చేసి కాకినాడకు బయలుదేరారు. హలో, ఏంటి బ్రో సైలెంట్ అయిపోయావు? ఓహో, నా గురించి సెర్చింగ్ స్టార్ట్ చేసావా? సరే, ఆల్ ది బెస్ట్ బ్రో. అన్నట్టు రేపే మా పెళ్ళి, పొద్దున 7 గంటలకి. నువ్వు తప్పకుండా రావాలి అన్నాడు నవ్వుతూ. ఓకే బ్రో, తప్పకుండా వస్తాను. అయినా నేను రాకపోతే ఎలా? నీ పెళ్ళి చేసేది నేను కదా అన్నాడు రామ్. రామ్ వాయిస్లో బేస్కి వాడికి డౌట్ వచ్చినా రేపటిలోగా వాళ్ళు ఉన్న ప్లేస్ కనిపెట్టడం కష్టమని అనుకుని ఫోన్ పెట్టేశాడు. కాల్ కట్ అవ్వగానే ఈశ్వర్, ఏంటి రామ్ అంత ధైర్యంగా మాట్లాడావు? అసలు వాడెవడో చెప్పకుండానే కాల్ కట్ చేశాడు ఏదవా అని అన్నాడు. మీరంతా కంగారు పడక్కర్లేదు బావగారు, వాడెవడో తెలిసింది అన్నాడు రామ్. ఏంటి, వాడెవడో తెలిసిందా? ఎలా రామ్ అని అడిగాడు ఈశ్వర్ ఆశ్చర్యంగా. వాడి నోటితో వాడే చెప్పాడు కదా బావగారు, తన తండ్రిని జనంతో కొట్టించానని అన్నాడు రామ్. అంటే అన్నాడు ఈశ్వర్ తనకేదో గుర్తొచ్చి. అవును బావగారు, మీ ఆలోచన నిజమే, వీడు ఆ ఫ్రాడ్ గోపాలరావు కొడుకు అని చెప్పాడు రామ్. కానీ రామ్, ఇప్పుడు వాడిని మనం ఎక్కడని వెతకాలి? వాడి గురించి మనకి ఏం తెలుసు అని అడిగాడు ఈశ్వర్. అందుకేగా బావగారు మనం ఇప్పుడు వాడి చరిత్ర మొత్తం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అని కాలేజీలోకి పోనిచ్చాడు. ఈశ్వర్కి ఆ కాలేజీని చూడగానే అర్థమైంది. ఇద్దరు కార్ దిగి లోపలికి వెళ్ళేసరికి గోవిందరావు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రామ్ వాళ్ళని చూడగానే అతను, రండి బాబు కూర్చోండి అని అన్నాడు. ఇప్పుడు కూర్చునేంత టైం లేదండి, నేను చెప్పిన పని అయ్యిందా అని అడిగాడు రామ్. అయింది బాబు అని అతను ఒక ఫైల్ రామ్ చేతికి ఇచ్చి, ఇదిగో బాబు, ఇందులో వాడి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి అన్నాడు. రామ్ ఆ ఫైల్ని చూసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు. అయ్యో, నువ్వు చేసిన సాయం ముందు ఇదెంత బాబు అని అన్నాడు గోవిందరావు. అతనికి దగ్గర నుంచి వచ్చి ఆ క్రిమినల్ యాక్టివిటీస్ జరిగే ప్లేస్ అన్నింటి దగ్గరికి వెళ్ళారు రామ్, ఈశ్వర్. కానీ ఎక్కడ అతని గురించి తెలియలేదు. చివరికి అతని ఇంటికి వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళు దొరకకపోవడంతో రామ్ కోపంగా అక్కడున్న గ్లాస్ టేబుల్ని కొట్టాడు. అది పగిలి రామ్ చేతికి గుచ్చుకుని రక్తం వస్తుంటే ఈశ్వర్ అది చూసి, నీకేమైనా పిచ్చా అంటూ ఆ చేతికి కట్టాడు. అవును బావగారు, నిజంగానే నాకు పిచ్చెక్కేస్తుంది. మిస్ అయ్యి ఇప్పటికీ 20 గంటలు దాటింది. కానీ మనం చిన్న క్లూ కూడా కనుక్కోలేకపోయాం. నేను అసలు పోలీస్ ఆఫీసర్నే కాదు, నా భార్యనే కాపాడుకోలేకపోయాను అంటూ ఈశ్వర్ని హత్తుకున్నాడు. లేదు రామ్, అలా అనకు. మనం ఎక్కడో ఏదో మిస్ అయ్యాం. నువ్వు ఇలా బాధపడకుండా ఆలోచించు, తప్పకుండా మనం అనుని చేరుకుంటాము అన్నాడు ఈశ్వర్. ఎలా బావగారు, ఎలా? అసలే తనకి దెబ్బ తగిలింది చూశారుగా, కట్టుతో స్పృహ లేకుండా ఎలా ఉందో అని అంటూ ఆగిపోయాడు రామ్. వెంటనే రండి బావగారు అంటూ కార్ స్టార్ట్ చేసి తిరిగి వాళ్ళూరు బయలుదేరాడు రామ్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? అక్కడ అను అని అంటుంటే,
ఇప్పుడు వెళ్ళేది అను దగ్గరికి బావగారు అని కార్ స్పీడ్ పెంచి రాజమండ్రి వైపు పరుగులు పెట్టించాడు. రామ్ ఆలోచన ఏంటో ఈశ్వర్కి అర్థం కావట్లేదు. సరిగ్గా ఒక హాస్పిటల్ ముందు కార్ ఆపి రండి బావగారు అని లోపలికి వెళ్ళాడు. అక్కడ రిసెప్షన్లో ఉన్న వాళ్ళకి తన ఐడి చూపించి ఏదో మాట్లాడాడు. ఆమె రామ్ని దగ్గరుండి ఒక డాక్టర్ క్యాబిన్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆవిడ వీళ్ళని చూసి చెప్పండి సార్ అంది కళ్ళు చూడు సర్చ్ చేసుకుంటూ. రామ్ ఏం మాట్లాడకుండా అను ఫోటో తీసి టేబుల్ పైన పెట్టాడు. ఆ ఫోటో చూసి ఆమెకి చెమటలు పట్టాయి. కళ్ళజోడు తీసి నదురుకు పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఎవరు సార్ ఈమె అని అడిగింది. ఆవిడ మాటల్లో తడబాటు చూసి ఈశ్వర్కి ఆశ్చర్యం వేసింది. అసలు రామ్ ఎంత త్వరగా ఎలా కనుక్కున్నాడో అని. రామ్ 2 చేతులు టేబుల్పై గట్టిగా ఆనించి చూడండి డాక్టర్, మిమ్మల్ని బ్రతిమలాడే ఓపిక టైం రెండూ లేవు. మర్యాదగా మీరు నిజం చెప్తే సరి, లేదంటే నా స్టైల్లో డీల్ చేయాల్సి వస్తుంది అన్నాడు. రామ్ కోపానికి ఆవిడ కొంచెం భయపడినా దాన్ని కవర్ చేస్తూ ఏంటి సార్ ఈ దబాయింపు అంది చిన్నగా. సరే మీరు చెప్పరు అంతేగా అని తన ఫోన్లో వీడియో ఆన్ చేసి చూపించాడు. ఆవిడ దాన్ని చూసి వద్దు సార్ నా భర్తని వదిలేమనండి అంది బ్రతిమలాడుతూ. చూడండి మేడం, మీకు మీ భర్త ఎంత ముఖ్యమో నాకు నా భార్య అంతకన్నా ముఖ్యం, చెప్పండి అన్నాడు. చెప్తాను సార్ చెప్తాను అంటూ ఆవిడ కళ్ళు తుడుచుకొని ఎవరో కొంతమంది నిన్న మార్నింగ్ వచ్చి నన్ను బలవంతంగా తీసుకెళ్లారు సార్. నేను వెళ్ళేటప్పటికి ఈ అమ్మాయి రక్తంతో స్పృహ లేకుండా ఉంది. ఎవరో ఒకతను ఫేస్కి మాస్క్తో వచ్చి తను అతనికి కాబోయే భార్య, ఎలాగైనా కాపాడమని చెప్పాడు. ఆ అమ్మాయికి ఏమన్నా జరిగినా ఈ విషయం ఎవరికైనా చెప్పినా నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించాడు సార్. అందుకే వేరే దారి లేక వాళ్ళు చెప్పింది చేశాను అని చెప్పింది డాక్టర్. డాక్టర్ ఆ అమ్మాయికి మరేం పర్వాలేదుగా అని అడిగాడు ఈశ్వర్ కంగారుగా. లేదండి చిన్న దెబ్బ అంతే, ట్రీట్మెంట్ చేశాను కానీ అని ఆగిపోయింది. కానీ కానీ ఏంటి డాక్టర్ అని అడిగాడు రామ్. అది ఆ అమ్మాయి స్పృహలోకి రాకుండా ఇంజెక్షన్ చేయమన్నారు సార్. అలా ఎందుకు చేయించారో నాకు తెలియదు సార్ అంది ఆవిడ. అవునా డాక్టర్, అయితే మీరు చేసిన ఇంజెక్షన్ ఎప్పటి వరకు పనిచేస్తుంది అన్నారు ఇద్దరు ఒకేసారి. ఒక 12 గంటల వరకు సార్. నాకు తెలిసి ఈ పాటికి తనకి స్పృహ వచ్చే ఉంటుంది అంది. ఆవిడ మాటే నిజమై అను మత్తుగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. స్పృహలోకి వచ్చిన తల ఇంకా బరువుగా ఉండటంతో కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే మెల్లిగా మంచం సహాయంతో లేచి నించుంది. ఒక్కసారిగా రూమ్ చూసి తను ఎక్కడుందో గుర్తు తెచ్చుకొని నో అని గట్టిగా అరిచింది. ఆ అరుపు విని బయట కాపలుగా ఉన్న ఆడవాళ్ళు లోపలికొచ్చి ఏమైందమ్మా, ఎందుకు అలా అరిచారు అని అడిగారు. వాళ్ళని చూసి భయంగా వెనక్కి వెళ్ళి అసలు ఎవరు మీరు, నేనెందుకు ఇక్కడ ఉన్నాను, నన్ను ఎవరు తీసుకొచ్చారు అని అడిగింది అను. అవన్నీ చెప్తాం కానీ ముందు నువ్వు ఇలా కూర్చో అమ్మా అని వాళ్ళు దగ్గరకు వెళ్తుంటే వద్దు రావద్దు అని అంటూ వెనక్కి వెళ్ళింది. అయ్యో ఎందుకమ్మా అంత భయం, మేము నిన్నేం చేయం, ఇలా రా అంటూ ఒక ఆమె తన చేయి పట్టుకుని తీసుకొచ్చి బెడ్పై కూర్చోబెట్టింది. అను ఆవిడ చేయి విదిలించుకొని పైకి లేచి అసలేంటి మీరు నా మాట వినరా, నేను ఇలా అరుస్తుంటే ఉజ్జగిస్తున్నారేంటి, నన్ను వెళ్ళనివ్వండి అని బయటికి రాబోయింది. అంతే ఆ ఆడవాళ్ళందరూ తనకి ఎదురుగా వెళ్ళి నించుని చూడమ్మా, నీ కోపంగా ఉంటే మమ్మల్ని తిట్టు, ఇంకా నీ కొట్టాలనిపిస్తే కొట్టు, అంతేకాని బయటికి మాత్రం వెళ్ళొద్దమ్మా అన్నారు. నేను మిమ్మల్ని కొట్టడం ఏంటి తిట్టడం ఏంటి, పిచ్చెక్కిందా మీ అందరికీ, తప్పుకోండి అంది కోపంగా. లేదమ్మా, మీరు మమ్మల్ని ఎన్ని అన్నా ఇక్కడి నుంచి నువ్వు కదిలేదే లేదు అన్నారు ఇంకా అలానే నించుని. అయినా మీరు నన్ను వెళ్ళనిచ్చేదేంటి అంటూ వాళ్ళని పక్కకి తోసి బయటికి రాబోతుండగా ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆగిపోయింది. అతను నవ్వుతూ ఏంటి బంగారం ఎక్కడికి వెళ్తావు, నన్ను వదిలి, నీకు అసలే ఇంత పెద్ద దెబ్బ తగిలింది, ఇప్పుడు ఎలా ఉంది, నొప్పేమీ లేదు కదా అంటూ తన దగ్గరికి వస్తుంటే చేయి పెట్టావి, అసలు ఎవరు నువ్వు అని అడిగింది నన్ను కొంచెం కోపంగా. చెప్తాలే, ముందు నువ్వేమైనా తిను, టాబ్లెట్స్ వేసుకోవాలిగా, అసలే ఇంకో గంటలో మన పెళ్ళి అన్నాడు అతను. ఆ మాట వినగానే కోపంగా ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చా, నాకు పెళ్ళయింది, నేను ఇంకొకరి భార్యని అంది అను. అయ్యో బంగారం, నాకు ఏమీ తెలియకుండానే నేను నిన్ను తీసుకొచ్చానా ఏంటి, నాకు అన్నీ తెలుసు, నువ్వు ఏమీ ఆలోచించకుండా పెళ్ళికి రెడీ అవ్వు అన్నాడు. రే నువ్వు నిజంగా పిచ్చోడివే, నేను ఎంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా, అయినా నా భర్త ఎవరో తెలుసా నీకు అంది అను.
అరే! నేను చెప్పానుగా నాకన్నీ తెలుసు. హా! నీకింకో విషయం చెప్పాలి. మన పెళ్ళికి ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరో తెలుసా? నా బ్రదర్ అదే నీ మాజీ భర్త అన్నాడు. ఏంటి? రామ్ గారికి తెలుసా? అంది అను షాక్ అవుతూ. ఆ! తెలుసు. నేనే చెప్పాను. తప్పకుండా వస్తాను అని చెప్పాడు అన్నాడు అతను నవ్వుతూ. హో! అవునా? సరే అయితే అని ఇంకా ఎంత టైం ఉంది? అంది అను నవ్వుతూ. అను ప్రవర్తన అక్కడ అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అతను కూడా అనుకి ఇదంతా తెలిసాక అరుస్తూ గోల చేస్తుందని అనుకుంటే నవ్వుతూ టైం అడుగుతుందేంటి అని ఆలోచిస్తున్నాడు. అను అతని ముఖంపై చిటికేసి నిన్నే ఇంకా ఎంత టైం ఉంది అని అడిగింది. నీకు భయం లేదా అని అడిగాడు అతను. భయమా? నాకెందుకు అంది అను. నువ్వు ఎంతో ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భర్త నుంచి దూరం అవుతాను అని అన్నాడు. అతని మాటలకి నవ్వుతూ అయ్యో నువ్వు నిజంగా పిచ్చోడివే. నా రామ్ గారు వస్తారని చెప్పాక కూడా నేను భయపడితే ఇంకా ఆయన భార్యని ఎలా అవుతాను? ఆయన వస్తాను, నన్ను తీసుకెళ్తారు. అది కూడా నీకు బుద్ధి చెప్పి నీ కళ్ళ ముందు నుంచే అంది అను సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ. ఆమె కళ్ళల్లో ధైర్యానికి అతను ఒక్క నిమిషం తడబడ్డాడు. తర్వాత ఏంటి కలలు కంటున్నావా? నన్ను కొట్టి నా నుంచి నిన్ను తీసుకెళ్ళేంత దమ్ముందా వాడికి? అన్నాడు కొంచెం గట్టిగా. ఏయ్ మాటలు మర్యాదగా రానివ్వు. ఆయన ఎవరికైనా గొప్పవాడే కానీ వాడు కాదు అంది అను. అయినా అతని గురించి తెలిసే కదా ఆయన దృష్టిని మళ్లించి పిరికితనంతో దొంగల నన్నెత్తుకొచ్చావు. కానీ నా రామ్ గారు నీలా కాదు, ధైర్యంగా మగాడిలా నిన్ను నీ వాళ్ళని కొట్టి నన్ను తీసుకెళ్తారు అంది. ఓ అంత నమ్మకమా? సరే రానివ్వు. ఎలానూ వస్తాడుగా. నీ ముందే అతనికి బుద్ధి చెప్పి అప్పుడు మగాడిలా నీ మెడలో తాళి కడతాను అన్నాడు అతను రోషంగా. శభాష్ అని చప్పట్లు కొడుతూ వెళ్ళు, వెళ్ళి ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో అంది అను. ఇంకేం మాట్లాడకుండా అతను వెళ్ళిపోయాడు. తర్వాత అను శుభ్రంగా తిని టాబ్లెట్స్ వేసుకుని అందంగా రెడీ అయ్యి రామ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఆ డాక్టర్ చెప్పింది విన్నా? రామ్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పగలరా అన్నాడు. సారీ సార్, వాళ్ళు నన్ను కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్లారండి. అయినా నేను ఒక విషయం అయితే క్లియర్గా చెప్పగలను. ఆ ప్లేస్ హాస్పిటల్కి దగ్గరే అంది ఆవిడ. ఓకే మేడం, థ్యాంక్ యూ అని పైకి లేచి సారీ మేడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అన్నాడు. అయ్యో పర్వాలేదు సార్, మీ ప్లేస్లో ఎవరున్నా అలానే చేస్తారు అని. జాగ్రత్త సార్ అంది. హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన ఈశ్వర్ రామ్నికి ఇవన్నీ ఎలా తెలిసాయి అసలు అని అడిగాడు. అవన్నీ తర్వాత చెప్తాను బావగారు, ఇప్పుడు మనం అను దగ్గరికి వెళ్ళాలి రండి అన్నాడు. ఈశ్వర్కి కూడా అదే మంచిదని సరే పద అని బయలుదేరారు ఇద్దరు. అక్కడ కిడ్నాపర్ కూడా వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత ఒక పెద్ద బిల్డింగ్ ముందు కారు ఆపి ఇద్దరూ దిగి లోపలికి వెళ్ళారు. అక్కడంతా చుట్టూ చెట్లతో నిండి ఉంది. అలానే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చోట చిన్న దారి కనిపించింది. ఆ దారిలో నడుచుకుంటూ వెళ్ళారు ఇద్దరు. అక్కడ ఒక విలాసవంతమైన పెద్ద విల్లా ఉంది. లోపలికి వచ్చి చూస్తేనే కానీ అక్కడ అంత పెద్ద విల్లా ఉందని ఎవరికీ తెలియదు. చుట్టూ ఉన్న సెక్యూరిటీని చూడగానే అర్థమైంది వాళ్ళకి అను అక్కడే ఉందని. బయట గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వీళ్ళని చూసి కొట్టడానికి ముందుకు రాబోతుండగా ఆగన్న పిలుపు వినిపించింది. ఎవరా అని చూడగానే అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు రామ్. ఇక అక్కడ రాత్రనగా వెళ్ళారు. ఇంకా రాలేదేంటి వీళ్ళు, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటూ కంగారుగా తిరుగుతుంది అనసూయ అటు ఇటు. ఆమెకి మాత్రమే కాదు, అంజలికి వాళ్ళకి కూడా అంతే కంగారుగా భయంగా ఉంది. కానీ వాళ్ళు కూడా కంగారు పడితే ఆమె ఇంకా భయపడుతుందని వాళ్ళు బయటపడడం లేదు. ఆమె భర్త దగ్గరకు వచ్చి చూడు అను, నీకు రామ్ మీద నమ్మకం లేదా అన్నారు. అలా అంటారేంటండి అంది అనసూయ. మరి ఇంకెందుకు భయం, రామ్ ఖచ్చితంగా అనుతోనే తిరిగి వస్తాడు, నన్ను నమ్ము అని ఆయన అంటుంటే సరిగ్గా అప్పుడే ఫోన్ రింగ్ అయింది. అదిగో సత్యం అంటూ ఫోన్ తీసి అను రామ్ ఫోన్ చేస్తున్నాడు అన్నారు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.